శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి ఒక అద్భుతమైన పరిహారాన్ని వాళ్ళు చెప్తాను. కొన్ని ముహూర్తాల్లో మనం చేసుకునే పరిహారాలు అనేక దోషాలని తీసేస్తాయి. మనకు కష్టాలున్నాయి, పక్క వాళ్ళు బాగున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, లేదా కారు తీసుకున్నారు, లేదా వివాహాలు అవుతున్నాయి, వాళ్ళకంతా మంచి జరుగుతుంది. మనం మాత్రము కొన్ని ఇబ్బందులు బాధలు అనుభవిస్తున్నాము అంటే తప్పకుండా కర్మని అనుభవించడం, గ్రహదోషాన్ని అనుభవించడం, వంశదోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలా చాలా ఉంటాయి. కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు అవ్వకపోవడం జరుగుతుంది. నక్షత్ర దోషాలు, ఆశ్లేష నక్షత్రం, మూలా నక్షత్రం దోషాల వల్ల పెళ్ళిళ్ళు అవ్వకపోవడం జరుగుతుంది. అలాగే కలత్ర దోషాల వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, గొడవలు చికాకులు ఉద్భవించడం జరుగుతుంది. అనేక దోషాలు, పితృదోషాలు ఉన్నాయి, సర్పదోషాలు, కాలసర్పదోషాలు, నాగదోషాలు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ కొన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు, ముహూర్తాలు ఆ దోషాలన్నిటినీ తీసేస్తాయి. అటువంటి ఒక పరిహారాన్ని ఇవాళ మీకు చెప్తాను. జనవరి 14వ తారీఖు ఆదివారం, అందులో సూర్యగ్రహం యొక్క మార్పు సంభవించేటటువంటి మహాముహూర్తం. ఆ రోజు జనవరి 14వ తారీఖు నాడు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఆ రోజు ధనిష్టా నక్షత్రం వెళ్ళిపోయి శతభిష నక్షత్రం, రాహు నక్షత్రం వస్తోంది. ధనిష్టా నక్షత్రం వెళ్ళిపోయి రాహు నక్షత్రం వచ్చిన తర్వాత చేయాలంటే సాయంత్రం చేయాలి. ఏం చేయాలి? తలస్నానం చేసుకొని నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని ఏ ఇంట్లో అయితే ఆచరిస్తారో విశేష ధనయోగము, వివాహయోగము, జాతక దోషాలు తొలగిపోవటము. ఎందుకంటే ఆత్మకారకుడు మధ్యవర్తులాకార మండలే విశేష యోగాన్ని ఇస్తాడు. ఆ ముహూర్తంలో ఈ పరిహారం చేస్తే పరమాత్ముడు, ఆ పరమేశ్వరుడు విశేష యోగాలని ప్రసాదిస్తాడు. అయితే ఏ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి అంటే మీరు తలస్నానం చేసి ఒక రాగి చెంబు తీసుకోండి. అది ఇంట్లో మనకి కొత్తగా కొనాలి, కొత్త రాగి చెంబు తీసుకోవాలని ఏం లేదు. ఆ రాగి చెంబు పైన పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పెట్టాలి. అయితే అందులో బియ్యము పోయండి. ఇదంతా కూడా 14వ తారీఖు చేయాలి. ఎందుకంటే 15వ తారీఖు మీరు చేయాల్సిన పరిహారం ఉంది. ఈ 14వ తారీఖు తలస్నానం చేసి సాయంత్రం అంటే 5 తర్వాత తలస్నానం చేయాలి. రాగి చెంబులో బియ్యం పోయాలి నిండా. శుభ్రంగా చెంబు తుడిచి ముందు కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడిచి అందులో బియ్యం పోసి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పెట్టండి. ఒకటి తంత్రయోగము అని నేను పరిహారం పంపిస్తాను. అది ఇంటి ద్వారానికి కట్టాలి. అది మీరేం చేయాలంటే ముందు ఆ పీచు ఉన్నటువంటి కొబ్బరికాయకు దండలాగా వేయాలి. అదొక తాయెత్తుతో ఉంటుంది. అది ఎంతో అంటే కొన్ని తాంత్రిక మంత్రాలు, మూల మంత్రాలు, విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య మహామంత్రాలతో పూజ చేసినటువంటిది. ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం కోసం, ధనయోగం కోసము, ఇంట్లో మనశ్శాంతి, గొడవలు లేకుండా, అంటే భార్యాభర్తల గొడవలు ఉండొద్దు, తల్లిదండ్రులకు పిల్లలకు గొడవలు లేకుండా, పిల్లలు చెప్పిన మాట వినటం, బాగా చదువుకోవడం, చెడు అలవాట్ల నుంచి బయటపడడం. ఒకటి కాదు, ఇక్కడ సంకల్పము ఎలా పడితే అలా చెప్పేసి మీకు పరిహారం పంపించడం కాదు. మీ గోత్రం, మీ పేరు, మీ పిల్లల పేర్లు అన్నీ తీసుకొని మహాసంకల్పంతో కొన్ని పూజలు చేసి, కొన్ని హోమాలు చేసి అది ఇస్తారు. ఆ తంత్రయోగం అనేది
మీరు రాగి చెంబులో బియ్యం పోసి దానిపైన పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పెడతారు కదా, ఆ కొబ్బరికాయకు ఒక దండలాగా వేయాలంటే అది ముడి వేసుకొని దండలాగా వేశాక ఆ కొబ్బరికాయకు అలాగే ఆ తంత్రయోగానికి పూజ చేయాలి. ఆ రోజున 14వ తారీఖు శతభిష నక్షత్రంలోనే చేయాలి. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు శతభిష నక్షత్రం ఉంది. ఆ రోజు సాయంత్రం చేయాలి. ఎందుకంటే మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్న బియ్యము పాయసం చేయాలి. అందుకోసము 14వ తారీఖు సాయంత్రమే చేయాలి. జాతక దోషాలు పోతాయి. కుజదోష నివారణ జరిగి ఒక సంబంధం వచ్చి పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవ్వడం, శని దోషం తగ్గడము, జాతక దోషాలు తొలగిపోవడం, ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోవడం, లేదు వ్యాపారంలో బాగా కలిసి రావడం, లేదు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేసే వాళ్ళకి కలిసి రావడం, లేదు పలానా ఉద్యోగ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగం రావటం, విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో అనేక సమస్యలు తొలగిపోవడం, వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోవడం, ఇలా మనం భక్తితో నమ్మి చేయాలి. కానీ ఏదో ఇప్పుడు 10 సమస్యలు ఉన్నాయండి, ఖచ్చితంగా 5-6 సమస్యలు అయితే మనల్ని విడిచిపెడతాయి. ఎందుకంటే ఆ ముహూర్తం అంత గొప్పది. అందులో మనము 14, 15, 16 ఒక పెద్ద పండుగలాగా వేడుకలాగా చేసుకుంటాం. ఈసారి ఆ పండుగతో పాటు ఈ ముహూర్తం అనేది వచ్చింది. కుజ నక్షత్రము రాహు నక్షత్రం కలయిక. అందులో ఆదివారం భానువారం రోజున రవి మారేటటువంటి సమయంలో ఈ ముహూర్తం రావటం అంటే గ్రహదోషాలు పోతాయి, పీడలు పోతాయి, శాంతి జరుగుతుంది, ఆ ఇంట్లో సకల కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఎన్ని చెప్పినా అది మీ మంచి కోసం, మీ ప్రయోజనం కోసం, మీకు అనేక దోషాలు పోవడం కోసమే. మీరు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టి చేసేది ఏముండదు ఇక్కడ. ఈ పరిహారంతో తప్పనిసరిగా మీ కుటుంబంలో ఉన్నటువంటి దోషాలు సమస్యలు పోతాయి. ఎందుకంటే ఆ 14వ తారీఖు ఉన్న ముహూర్తం అంత విశేష ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఏం చేయాలి? నేను చెప్పినట్టు రాగి చెంబు తీసుకొని బియ్యం పోసి దానిపైన పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పెట్టి తంత్ర యోగం ఏదైతే ఉంటుందో అది దానికి దండలాగా వేసి పూజ చేయాలి. కుబేర పరమేశ్వర అష్టోత్రాలు, ఇక్కడ ఈశ్వర కుబేర అష్టోత్రంతో పూజ చేయాలి. అంటే మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సంపుటి చేయాలి. అంటే శివాయ నమః, మళ్ళీ కుబేరాయ నమః, మహేశ్వరాయ నమః, రాజకుబేరాయ నమః. ఇక్కడ ఒక నామం ఈశ్వర నామం పలకాలి, రెండోది కుబేర నామం, మళ్ళీ మూడోది ఈశ్వర నామం, నాలుగోది కుబేర నామం. అలా ఒక పేపర్ మీద రాసుకోండి, ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి, లేదా పుస్తకాల్లో ఉంటాయి మీకు అష్టోత్తరము, అన్ని అష్టోత్తరాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల్లో శివాష్టోత్రం ఒక నామం, కుబేర అష్టోత్రం ఒక నామం, అలా పేపర్లో రాసుకోండి, శుభ్రంగా పేపర్లో రాసుకోండి. లేదా మేము మీకు అలా రాసినటువంటి ఫోటో వాట్సాప్ ద్వారా నేను పంపిస్తాను. అంటే నా దగ్గర వర్క్ చేసేటటువంటి వాళ్ళు మీకు పంపిస్తారు. ఆ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఆ నామాలు చదవాలి. 220 సుమారుగా ఒక 4 నామాలు తక్కువ 216 నామాలు ఉంటాయి. ఆ 216 నామాలు చదువుతూ మీరు పూజ చేయాలి. ఎలా చేయాలి? కుంకుమ వేస్తూ పూజ చేయాలి. కుంకుమ, పసుపు వాడొద్దు, విభూది వాడొద్దు, గంధం వాడొద్దు, కుంకుమ వేస్తూ పూజ చేయాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత అగరబత్తి చూయించండి, ఒక దీపం వెలిగించండి, నైవేద్యంగా ఒక కొబ్బరికాయ కొట్టి 5 సార్లు ఆ తంత్రయోగానికి అంటే ఆ కలశానికి చూయించండి, నమస్కారం చేసుకోండి, హారతి ఇవ్వండి. ప్రత్యేకంగా పూజ అంటూ ఏమీ ఉండదు. ముఖ్యమైనటువంటి పూజ ఆ కుంకుమ వేయటం, 216 నామాలు చదవడం. అది మీరు చూసుకోవచ్చు, లేదు మేము వాట్సాప్ ద్వారా ఫోటో పంపిస్తాము. తప్పనిసరిగా ఈ పూజ సంపుటితో చేయడము, ఆ తంత్రయోగం అంటే ఏదైతే మీరు దండలాగా వేస్తారో అది పూజ అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం అయిపోతుంది. ఒక దీపం వెలిగిస్తారు, అగరబత్తి చూయిస్తారు, హారతి ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత అది తీసి ఇంటి ద్వారానికి కట్టాలి. అది అద్దిల్లు కానీ సొంతిల్లు కానీ, అక్కడ ఒక విశేషమైన యోగము ఇంట్లో ప్రవేశం జరుగుతుంది. ఇంటి ద్వారానికి కట్టాలి. తర్వాత ఆ పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పక్కన పెట్టండి, పూజా మందిరంలో పక్కన పెట్టండి. ఆ బియ్యం ఏదైతే ఉంటుందో
ఆ బియ్యము మరుసటి రోజు అంటే జనవరి 15వ తారీఖు ఉదయం 2 గంటల లోపు అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు బెల్లం వేసి పాయసం చేయండి. ఎందుకంటే ఆ పూజ చేసినటువంటి కలశంలో ఉన్న ధాన్యాన్ని పాయసం చేసి ఇంట్లో వాళ్ళందరూ తీసుకుంటే సమస్త శని దోషం తొలగిపోతుంది. అలాగే ఆ పీచున్నటువంటి కొబ్బరికాయ పక్కన పెట్టమన్నాను కదా, అది ఏదైనా నదిలో విడిచిపెట్టాలి. వెంటనే చేయాలని ఏం లేదు. 6 మాసాల లోపు అంటే 6 నెలల లోపు మీరు నదిలో విడిచిపెట్టాలి. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా నదికి వెళ్ళినప్పుడు ఆ నదిలో విడిచిపెట్టాలి, లేదా మీకు దగ్గరలో సముద్రం కానీ నది కానీ ఉంటే అందులో విడిచిపెట్టాలి. ఈ పరిహారము ముందు ఎలా ప్రాసెస్ చేస్తామంటే ఫస్ట్ మీ పేరు, గోత్రము, ఇంట్లో వాళ్ళందరి పేర్లు తీసుకొని శాంతి జరిగే విధంగా కొన్ని పూజలు, హోమాలు చేసి మీకు పంపిస్తారు. అలాగే ఇంట్లో ఎవరికైతే విపరీతమైన సమస్య ఉందో వాళ్ళ జాతకం కూడా తీసుకొని ఆ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఇప్పుడు చాలామంది ప్రశ్న ఏంటంటే అనేక శాంతులు చేశాము, జపాలు చేశాము, ఎన్ని చేసినా కూడా మా అబ్బాయికి పెళ్ళవ్వట్లేదు, లేదా మా అమ్మాయికి పెళ్ళవ్వట్లేదు, లేదా ఉద్యోగాలు రావట్లేదు, లేదంటే పలానా సమస్య అసలు తీరట్లేదు. ఇలా చాలామంది అనేక సార్లు అంటే ఎన్నోసార్లు వాళ్ళకు వాళ్ళు ప్రశ్న వేసుకుంటారు, బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కొన్ని జాతక దోషాల వల్ల కూడా జరుగుతుంటాయి. అందుకే ఇంట్లో ఎవరికైతే బాగా సమస్య ఉంది, ఉద్యోగం రావట్లేదు, ఆర్థిక సమస్యలు పోవట్లేదు, లేదా మా అబ్బాయి సెట్ అవ్వాలి, లేదా మా అమ్మాయికి పెళ్ళవ్వాలి, ఇలా ఒక కోరిక ఉంటుంది కదా, వాళ్ళ జాతకం తీసుకొని ప్రత్యేకంగా ఆ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయటం. ఎందుకంటే 2025 కొత్త సంవత్సరం వస్తుంది మనకు, ఆంగ్ల నూతన సంవత్సరం. అసలు 2025 మొత్తం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ దోషాన్ని అనుభవిస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది ప్రత్యేకంగా ఏదో మనకు కంప్యూటర్లో కొట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇగో జాతకం అలా చెప్పను. నేను ప్రత్యేకంగా నేనే స్వయంగా జాతకాన్ని రాస్తాను. జాతకం రాసి వాళ్ళ వేలుముద్రలు తీసుకోవడం, లేదా వాళ్ళ ఫోటో తీసుకోవడం, లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, దాన్ని ఏమంటారంటే ఇన్ని విధాలుగా జాతకాన్ని ప్రత్యేకంగా రాసి నేరుగా నేనే మీతో ఫోన్లో మాట్లాడతాను. ఫోన్లో మాట్లాడి ఫలానా ఈ జాతకం ఇచ్చారు కదమ్మా, ఇగో ఈ దోషం ఉంది, అందువల్లే ఇలా జరుగుతోంది, మీరు ఇగో ఈ పరిహారం చేసుకోండి అని తప్పకుండా ఈ 2025 కొత్త సంవత్సరం మనకు పూర్తిగా ఏ దోషాలు లేకుండా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఆర్థిక పీడలు లేకుండా, వ్యాపార యోగం, ధనయోగం గురించి, వివాహ యోగాలు అంటే ఈ సంవత్సరం అయినా సరే మనకు వివాహం, పిల్లలకు వివాహం అవ్వాలి, మంచి సంబంధాలు రావాలి, ఉద్యోగాలు, చదువు, విద్యాయోగం, లేదంటే ఒక మెడిసిన్ సీట్ రావటం, లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, అసలు ఆ యోగ్యత ఉందా లేదా, మరి గ్రూప్ 1 ట్రై చేస్తున్నానండి, అసలు అదే వస్తుందా, లేదా వేరే ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ ట్రై చేయాలా, ఇలా అనేక ప్రాయశ్చిత్తాలు గురువు ద్వారా మనకు తెలుస్తాయి. జాతకంలో లగ్నాతు సప్తమాధిపతిని బట్టి వివాహ యోగం తెలుస్తుంది, దశమాధిపతిని బట్టి ఉద్యోగ యోగం తెలుస్తుంది, లాభ భాగ్యాధిపత్యాన్ని బట్టి వ్యాపార యోగం తెలుస్తుంది. ఇలా ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఒక జాతకం, ఎందుకంటే అందరివి ఇంట్లో చూడడానికి సమయం మనకు సరిపోదు. ఎవరిదైతే బాగా సమస్య ఉందో వాళ్ళ జాతకం ఇవ్వండి. ప్రత్యేకంగా ఆ జాతకాన్ని పరిశీలించి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని అందులో మళ్ళీ ఈ తంత్రయోగానికి పూజలు, హోమాలు చేస్తామన్నాం కదా, గోత్రనామం తీసుకుంటాం, పేర్లు తీసుకుంటాం, అవన్నీ కూడా తీసుకొని పోస్టల్ అడ్రస్ తీసుకొని పోస్ట్ ద్వారా పంపిస్తాను నేను. ఎందుకంటే 14వ తారీఖు అంటే మనకు సుమారుగా 15 రోజుల ముందే తీసుకోవాలి. అందుకే నేను ఈ సమయంలో మీకు చెప్పడం గల కారణం కూడా ఏంటంటే ముందే తీసుకొని ఇంట్లో భద్రపరచాలి, నైరుతిలో భద్రపరచాలి. అదొక ప్రక్రియ ఉంది, ఇన్ని రోజులు ఇంట్లో ఉండాలని ఉంది. అందుకే తప్పకుండా మీ జాతకాన్ని బట్టి, మీ దోషాన్ని బట్టి 5 రోజుల ముందు తీసుకోవాలి, 10 రోజుల ముందు తీసుకోవాలి, 8 రోజుల ముందు తీసుకోవాలి, అలా ఉంటుంది. అవన్నీ కూడా నేనే ఫోన్లో మాట్లాడి మీకు ప్రత్యేకంగా జాతకాన్ని చూసి నేరుగా నేను పరిహారాన్ని అందిస్తాను. పోస్ట్ ద్వారా మీకు ఈ జనవరి 14వ తారీఖు రోజు మీరు చేయాల్సిన పరిహారము, 15వ తారీఖు మీరు చేయవలసిన పరిహారం అన్నీ కూడా మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాను. ఏదైనా డౌట్ ఉన్నా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు తప్పకుండా మీకు గైడ్ చేస్తారు. ఒకటి, మన దోషాలు, మన కష్టాలు అయితే శాశ్వతం కాదు.
నేనేదో ఇవాళ చెప్పాను, మీరు ధైర్యంతో ఉండి రేపేదో బాధ రాగానే భయపడడం ఇలా కాదండి. మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది మీకు జరుగుతుందని మీరు నమ్మితే ఖచ్చితంగా చేయండి. ఈ 2025లో ఇక్కడ నేను ఇచ్చే పరిహారం ఏదో పూజ చేసి గుళ్ళో మనం ప్రసాదం ఇచ్చినట్టు కాదండి. ప్రత్యేకంగా జాతక పరిశీలన చేసి మీకు పంపిస్తాను. అప్పుడు 2025 మొత్తం ఎలా ఉంటుందనేది నాకు తెలుస్తుంది కదా. ఆ సమస్యకు శాశ్వత పరిహారం అందుతుంది. జయ గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జయ గురు దత్తాత్రేయ.